నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అలరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్య పనులకు ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్ను కూటమి పార్టీల నాయకులతో కలిసి ప్రారంభించిన స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఆదివారం కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లతో మాట్లాడారని మంత్రి సుభాష్ వెల్లడించారు. రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సహకరించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తడిసిన ధాన్యం తేమ ఉన్నా సరే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తడిసిన ధాన్యం తేమ ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తారని, రైతాంగం ఆందోళన చెందవద్దని మంత్రి సుభాష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అన్నదాతలకు న్యాయం చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. అకాల వర్షాల కారణంగా రైతన్నలందరూ కూడా ధాన్యం తడిసిపోయి మా జీవితాలు ఏంటా, మా పరిస్థితి ప్రస్తుతం ధాన్యం ఎవరు కొంటారా అనే అయోమయమైన పరిస్థితిలో అందరూ నా దగ్గరికి ఫోన్లు చేయటం, నా వద్దకు రావడం జరుగుతుంది. ఎవరు ఏ చింత పడవద్దు. ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులందరినీ కూడా తమ పొలాల వద్దకు వెళ్ళి, రైతుల పొలాల వద్దకు వెళ్ళి ఎంత వరకు తడిసిందనేది చూసి దాన్ని మేము వెంటనే తీసుకునే చర్యలు తీసుకోవడానికి దాని మీద ఒక నివేదిక అందజేయమని కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఈ బాయిల్ మిల్లర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. తమ తేమ శాతం బట్టి ఎంత ఇవ్వాలనేది రేటు నిర్ణయించి ఎవరు నష్టపోకుండా ప్రతి రైతుకి భరోసా ఇచ్చేలాగా మేము అంతా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ మీరు ఎండబెట్టుకునే పరిస్థితి లేకపోతే అది డ్రైయర్స్ ఉన్నాయి మిల్లర్స్ దగ్గర, వాటి ద్వారా మీరు వాళ్ళు మీకు అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇటు కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా రేపు నుంచి అధికారులందరినీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి దాని నివేదిక అందజేసి రైతులందరినీ ఆదుకునే ప్రయత్నం ముమ్మాటికి 100% చేస్తూ ఉన్నాం. అలాగే 10 సార్లు చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచో పంట బీమా అనేది అందరూ కట్టండి అని చెప్తా ఉన్నాం. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకు మిగిలేది పంట బీమా మాత్రమే. కాబట్టి దయచేసి అది ఈసారి నుంచి అన్న మన అవేర్నెస్తో ఉండి రైతులందరూ కూడా పంట బీమా దిశగా మీరు అడుగులు వేయాలని
నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఆ రైతులు ఎవరో ఆందోళన పడొద్దు. ప్రతి బియ్యం గింజ, ధాన్యం గింజ ఈ ప్రభుత్వం కొంటాది. మీరు ఎవరో అపోహలకు పోవద్దు, ఏ రూమర్స్ నమ్మవద్దు. తమ అధికారులు క్షేత్రస్థాయిలో తమ పరిధిలో అక్కడ గుర్తించడం, తడిసిన ధాన్యాన్ని గుర్తించడం, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇచ్చే ప్రయత్నం ముమ్మాటికే ఉంటుంది. ఎవ్వరూ కూడా ఏ చింత వద్దు. దయచేసి మీరు రైతు కూడా ఆందోళన చెందొద్దు. ఇది రైతుల కూటమి, ఎన్డీఏ కూటమి అని ఎవరు మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ శివారు గ్రాంట్ గ్రామానికి చెందిన పిల్లి లోవరాజు నాగలక్ష్మిల కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఉత్తరప్రదేశ్లో జరిగిన అండర్-19 బాక్సింగ్ పోటీల్లో పాల్గొని 2 రౌండ్లు గెలుపు సాధించి గ్రాంట్ గ్రామం వచ్చిన సందర్భంగా గ్రామస్తులు చిరు సత్కారం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రాంట్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంపన రామకృష్ణ, ధూళిపూడి వెంకటరమణ, కుడిపూడి శ్రీమన్నారాయణ, కాశీ రవీంద్ర, రాయుడు సింహాచలం, సూరంపూడి శ్రీను, మేడిశెట్టి శ్రీను, అర్జునరావు, ఏడుకొండలు, వీరనాగు, బాదం సత్యనారాయణ, రాయుడు వీర్రాజు, పితాని ప్రహ్లాదుడు, పితాని సత్యబాబు, నూకరాజు పెద్దలు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మా గ్రామం నుంచి పాల్గొన్న మణికంఠ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని దీవించారు. మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉండడం శుభ పరిణామమని, వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడే స్వయం ప్రతిపత్తి సంపాదించుకోవచ్చునని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పన దిశగా రామచంద్రపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రొఫెషనల్ బ్యూటీషియన్ సర్టిఫికేట్ కోర్సు శిక్షణను మంత్రి సుభాష్ ప్రారంభించారు. అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించామన్నారు. విద్యా ఉపాధి అవకాశాల కల్పనలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఏదో సేవ చేయాలి, తద్వారా ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకోవాలి, ముఖ్యంగా యువతకు సరైన ఉద్యోగం కల్పించాలని మరి అనేక సార్లు కేసీఆర్ కాలేజీలో మరి జాబ్ ఏర్పడి మరి మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో వాళ్ళ ఆశించగా స్థాయిగా తీసుకురావాలి. మంత్రులుగా ఇద్దరు కూడా నిత్యం నియోజకవర్గానికి వస్తారో రాలేదని కానీ ఈ నియోజకవర్గంలో మాకు ఇప్పటికి మనం సార్ ఎలా చూడండి సార్. కిందకెట్టు తమ్ముడు రైట్ సరిపోతారు సార్. మేడం ఒకసారి అందరూ ఎలా చూడండి మేడం. పారిశ్రామిక అప్పు రావటం వల్ల అనేక పరిశ్రమలు మన రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకొచ్చి దాంట్లో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మినిస్టర్ గారు అమరావతిలో దాని మీద విశేషంగా కృషి చేసి 11,30,00,000 రూపాయలు ఇవాళే గ్రాంట్ వచ్చింది. అది కూడా శుభవార్త మీరు అందరూ ఉన్నారు కాబట్టి సార్ చెప్పాలని నియోజకవర్గంలో కూడా
ఇప్పుడు వరకు ఎలక్షన్ అయిన తర్వాత పారిశ్రామిక హబ్ అంటే అమరావతి, వైజాగ్ అలాంటి పెద్ద సిటీలు వస్తాయి. మనకున్న ఈ చిన్న సిటీలోకి ఈ ద్రాక్షారం గ్రామంలో 4 ఎకరాలన్నర ఈ పారిశ్రామిక హబ్కి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దానికి 11,30,00,000 ఫండ్ పట్టడం కూడా జరిగింది. త్వరలో దాని పనులు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ శుభవార్త కూడా మన విలేకరులు సుముఖంగా పంచుకుంటారని మీ అందరికీ తెలియజేయాలని కూడా, ఇందులో కూడా మహిళలకి అనేక ఉద్యోగాలు ఉంటాయి. మన ఏరియాలో మన యొక్క రామచంద్రపురం సరౌండింగ్లో ఉద్యోగాలు రావడం అంటే వేలాది ఉద్యోగాలు రావడం కూడా దానివల్ల కూడా త్వరలో జరుగుతుంది. ఆ విషయం కూడా ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు. అందరి సమ్ముఖంగా ఈరోజేది మనకి వచ్చింది ఆ గ్రాంట్ కూడా 11,30,00,000. తదుపరి దాని నుంచి అది మనం ఖర్చు పెడితే ఇంకో విడతగా కూడా ఇవ్వడం జరుగుతుంది. 4 ఎకరాలలో అంటే అనేక పరిశ్రమలు మనం ఇక్కడికి రప్పించవచ్చు. పరిశ్రమలు రప్పించాలంటే ముందర స్థలం కావాలి. ఎంఎస్ఎంఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన ద్రాక్షారంలో 30 యూనిట్లకు సరిపడా 1000 స్క్వేర్ ఫీట్తో అన్ని సిద్ధం చేస్తారు. అది లోన్లు కూడా ఇప్పించి తీసుకుంటాం. మీరు చేయవలసిందల్లా ఇప్పుడు బ్యూటిషియన్ కోర్స్కి వచ్చారు, బ్యూటిషియన్ కోర్స్ కానీ శ్రద్ధగా ఆ స్కిల్ ఆవిడ చేత యమున మేడం గారు చెప్పేది విని ఆ స్కిల్ అయ్యి మీరు ఒక షాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి. అలాగే సుమారు నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది 40 సంవత్సరాల లోపు పెళ్ళయి భర్తల్ని కోల్పోయి పిల్లలు చిన్న పిల్లలతో బాధపడేవాళ్ళు సుమారు 160 మంది ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళందరికీ దారి చూపించాలని ముఖ్య ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ కార్యక్రమం పెట్టి రేపు ద్రాక్షారంలో స్టార్ట్ చేయబోయే 30 యూనిట్లు కూడా వాళ్ళకే కేటాయిస్తాం. అదేవిధంగా అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టినా, వాటర్ బాటిల్స్ ప్లాంట్ పెట్టినా, ప్లేట్లు పెట్టినా, ఏం పెట్టినా సరే డ్వాక్రా గ్రూప్ ఆడవాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి అక్కడ ఏ మ్యారేజ్ జరిగినా ఈ వితంతువులకి మీరు ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వాల్సిందే అని ఒక కండిషన్ పెట్టి మరి దాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు కూడా, ఎందుకంటే ఆడవాళ్ళు చాలా పట్టుదల, సహనం, ఓర్పు ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ కన్నా. మగవాళ్ళతో సమానంగా మీకు కోపం ఇచ్చుంటే ఈ సృష్టి ఏ కాపురాలకు నిలబడో, ఎక్కడ అస్తవ్యస్తంగా ఉండేది సొసైటీ అంతా. కాబట్టి మీకు ఓర్పు, సహనం, అలాగే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మీ చేత సంస్థలు పెట్టించాలి. ముఖ్యంగా మేము ఈ మా ఎస్ఎల్కి సిఏ గారికి కూడా ఒకటే చెప్పాము, ఎక్కడైతే రద్దీగా ఉందో ప్లేసులు అక్కడ ఏమైనా చిన్న పాయింట్లు ఏర్పాటు చేయండి. టీ స్టాల్స్ ముద్రా లోన్స్ ఇప్పించి వాళ్ళ చేతే పెట్టిందామని చెప్పి సుమారు 8 పాయింట్లు వాళ్ళు చూడటం జరిగింది. ఆ 8 మంది చేత కూడా ఆల్రెడీ టౌన్లో ఒకటి నిర్ణయించాం. మా ప్రోత్సాహం మీకు ఫుల్గా ఉంటుంది. మా సైడు మేము లోన్స్ ఇప్పించడం, అలాగే మీకు స్కిల్ చేయడం వరకు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళని మా సిస్టర్ బెంగళూరులో ఉంది. ముఖ్యంగా ఆ అమ్మాయి చేత అమ్మాయికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. స్కిల్ చేసి వీళ్ళందరినీ, ఇదే కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా మేము త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ కొత్త ప్రాజెక్టులు పెడుతుందో అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాం. ఇప్పుడు అరటిపండు ఉంది, అరటిపండు నుంచి పౌడర్ తయారు చేస్తూ ఉన్నారు. అది బాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. ఆ మిషన్ డ్రైయర్స్ మనకి ఇస్తున్నారు. డ్రైయర్స్ ఇచ్చి ఆ మెటీరియల్ కూడా, రా మెటీరియల్ కూడా మనకే సప్లై చేస్తుంది గవర్నమెంట్. మీరు తయారు చేసిన పౌడర్ కూడా లాభం ఇచ్చి కనీసం 15-20 వేలు లాభం ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే ప్రొసీజర్ కూడా ఉంది. తాళ్లరేవు జాతీయ రహదారి 216 పోలేకూరు పంచాయతీ జైభీంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయాల పాలయ్యారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం సుంకటిరేవు జైభీంపేటల సమీపంలో జరిగిన ఆటో లారీ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కన ఉన్న ఫ్లెక్సీ ఫ్రేమ్ను ఢీకొని అక్కడే ఉన్న
దడాల రమణ అనే ఒక వ్యక్తిపై నుంచి దూసుకుపోయి కొబ్బరి చెట్టును ఢీకొట్టి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు 5గురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో యానాంకు చెందిన ఆటో డ్రైవర్ కర్రి శ్రీను, నడింపల్లి సూర్యకుమారి, జైబీంపేటకు చెందిన దడాల వెంకటరమణ, కాకినాడకు చెందిన రేకాడి వేణి, గేదెల ధనలక్ష్మి ఉన్నారు. ప్రమాదం జరగగానే స్థానిక యువకులు ఆటోలో ఉన్న ప్రయాణికులను బయటకు తీసి 108లో తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ కోరారు. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్య పనులకు ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్ను కూటమి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమారి, చంటి, నాయకులు వేగేసిన భాస్కర్ రాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, వేగేసిన శ్రీను, రాజు, కాట్రు వీరేశ్వరరావు, మోర్తా భైరవమూర్తి, కావూరి శ్రీను, మేడిశెట్టి సత్యనారాయణ, రేలంగి బాబీ, గోడి రాజేష్, ఇంజరం పంచాయతీ కార్యదర్శి 2వ శివగంగ దుర్గ తదితరులు పాల్గొన్నారు. జట్స్ వీళ్ళు వస్తుంది మీరు మాట్లాడుకోకూడదు అలాగే ఇద్దరు ఎదురుకుండా మాట్లాడుతూ చూడండిలో మాట్లాడుకుంటారు అది మాత్రం కదండి. ఇటు పెట్టేసి చేద్దాం ఎవరా మీరంతలా ప్యాంట్కి వచ్చాను సార్ స్టార్ట్ చేయనా? ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి
నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది మన ఈ ట్రాక్టర్ డోర్ టు డోర్ ప్రతి ఇంటికి తిప్పి మన చెత్తను కలెక్షన్ చేసి ఆ చెత్తను డంపింగ్ యార్డులో వేసి మన డంపింగ్ యార్డుకి కూడా రన్నింగ్లో పెట్టాలని, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఎక్కువ వాడడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ నివారణ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంజనీరింగ్ గ్రామ పంచాయతీ తరఫున ప్రభుత్వం వారు ట్రాక్టర్ చెత్త తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ ట్రక్ అరేంజ్ చేశారు. వారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినట్టు మన సర్పంచ్ గారికి, మన ఎంపీడీసీ గారికి, ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త బకెట్ల ద్వారా ఇచ్చిన దాట్ల ద్వారా దీని డస్ట్బిన్ ద్వారా ట్రాక్టర్లో మెసేంజర్ వీళ్ళకి వర్కర్స్కి అందరికీ కూడా సహకరించి వేస్తే ప్రతి ఇంటికి కూడా చెత్త తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ ఎక్కడ చెత్త వేయకూడదని ప్రజలను కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున, అంటే మన ఈ ఒక్క గ్రామం కాదు, అన్ని గ్రామాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి ఎక్కడ కూడా చెత్త ఉండకూడదని చెప్పి ఈ ప్లాస్టిక్ని బాగా మనం నిషేధించాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ సర్పంచ్ అయినటువంటి మొద్దన శివరామకృష్ణ వరప్రసాద్ గారికి, అలానే భాస్కర్ రాజు గారికి, శ్రీనిరాజు గారికి, భైరవమూర్తి గారికి, వీరపండు గారికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఊరు వాడ చెత్త పరిశుభ్రం అనే కార్యక్రమంలో ప్రభుత్వం వారు మాకు వాహనాన్ని పంపించడం జరిగిందండి. ఆ ట్రాక్టర్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజంగా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ వీధుల్ని, వాళ్ళ ఇళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి వారు తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి ముందుగా ఆల్రెడీ డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి ఏదైతే పంచాయతీ నుంచి ట్రాక్టర్ పంపిస్తున్నారో అదే ఆ వెహికల్కి తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి స్వీపర్స్కి అవి అప్పచెప్పేటట్టు చేయవలసిందిగా, అట్లనే డంపింగ్ యార్డ్కి వారు తీసుకెళ్ళినప్పుడు ప్రత్యేకించి ప్లాస్టిక్ అన్నది గ్రామంలో ఉన్న ప్రజలు నిషేధించుకోవాలండి. ఇంతకుముందు పూర్వకాలంలో ఎట్లా అయితే ప్రజలు సంచులు తీసుకుని వెళ్ళి వెహికల్ తెచ్చుకునేవారు మొత్తం కాయగూరలు అవన్నీ, అట్లనే ఇప్పుడు కూడా అదే తీరి కొనసాగించాలని, మన గ్రామ ప్రజల ఆరోగ్యం నిమిత్తం ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎదురులంక రామాలయంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎదురులంక రామాలయంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధవ్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో పాటు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవల గురించి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ప్రభుత్వం దోపిడీకి గురవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 1725 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే 1400 లేదా 1450 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ఎంపీ బోస్ ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గారెడ్డి, అమలాపురం వైసీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, ఎంపీ సుభాష్ చంద్రబోస్లు శాల్వా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కమిటీలను వేస్తామని అన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నువ్వు వెన్నంటే మేము ఉన్నామంటే ధైర్యం ఇస్తూ ముందు సార్ ఒక నిమిషం కొంచెం దూరంగా ఉండండి సార్. అలా ఉండండి సార్. ఒకసారి అలా ఉండండి. మున్సిపల్ చైర్పర్సన్ కంప్యూటర్ శ్రీదేవి గాలి శ్రీదేవి గారుగా అభినందనలు తెలియజేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. దాదాపు మనకి ఎంతమంది రైతులు ఉన్నారంటే ఇక్కడ 54 లక్షల మంది రైతులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు. దాంట్లో 15% 10 ఎకరాల భూమి నుండి సొంతంగా వ్యవసాయం చేసేవాళ్ళు 15% ఉంటారు. మిగతా 85%, 45% కౌలుదారులే. ఇంకో 40% 2 ఎకరాల లోపులో ఉన్నాయి. 5 నిమిషాల దగ్గర నుంచి ఎకరా 50, 10 ఎకరా 25, 2 ఎకరాల లోపులో ఉన్న వాళ్ళు 40% ఉన్నారు. అంటే 85% మంది రైతులు సన్న కావలేదు. మరి వీళ్ళని ఆదుకోకుండా గాలికి విడిచిపెడితే ఎవరు రక్షిస్తారు? అంటే వ్యవసాయం అంటే ఇప్పటికే పారిపోతూ ఉన్నాం. వ్యవసాయం అంటే ఎవరు వెళ్తలేదు. ఇదే మళ్ళీ జాగ్రత్త తగ్గితే ఇంకా వ్యవసాయం కంప్లీట్ విడిచిపెట్టేసే ప్రమాదం కూడా ఉంది. అంటే వ్యవసాయ రంగానికి అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇంకా మనకి మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం గల ప్రధాన కారణం అది రైతుకి ఇబ్బంది కలగకుండా చేయాలని అది చేస్తున్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఇదివరకు ఏ ఇంట్లో చూసినా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు వింటూ ఉండేవారు. ఇవాళ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మొత్తం అది కూడా నమ్మకం లేదు. పూర్తిగా పరిపాలన ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలండి. అది అతి గొప్ప స్కీమ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆనాడు లేదు, ఈనాడు లేదు. దేశంలో మిగతా రాష్ట్రాలు ఎక్కడ అంత మంచి స్కీమ్ డ్రాప్ చేసి మనకు అందించారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అది కూడా సక్రమంగా జరపలేకపోతుంది ఇక్కడ. అంటే దాదాపు మనకి సూపర్ 6 అని పెట్టారు. ఎంతో అద్భుతంగా అమలు చేస్తాం. సూపర్. ఆ సూపర్ వల్ల ఏమైపోయిందంటే అసలు మొత్తం పాతాళంలో పెట్టేస్తే అది దురదృష్టం విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఏదేమైనా రాజకీయాల్లో నైతిక విలువలు కోల్పోయేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలం ఎలా ఉంటుందో. కానీ రాజకీయాల్లో ఆనిముత్యాలు లాంటి వాళ్ళు కొందరే ఉంటారు. అందులో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి భూస్కర్ అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ అందరం కలిసి ముందుకు నడుద్దాం. తప్పనిసరిగా మీ అందరితో పాటు భుజం కాయడానికి కానీ లేదా మీ అందరితో పాటు కష్టకాల్లో పాల్పంచుకోవడానికి కానీ సిద్ధంగా ఉండి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాని మళ్ళీ అన్ని సీట్లు వచ్చే విధంగా మనందరం కలిసి మరి కష్టపడి పనిచేద్దాం. మొన్న కూడా నా సీట్ కంటే ముందు నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటిది రామచంద్రపురం. కానీ మొన్న చూసి ఎవరో దిగాలు పడిపోతుంది పర్లేదు. ఏం చేద్దంటే అది ఒక తుఫాన్. ఏం చేద్దంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి వారు తప్పుగా ప్రజెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన పొలాలని తీసుకుంటాడనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక 2-3 రోజుల్లో తిప్పికొట్టి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చారు. కానీ మరి అందులో వాస్తవం లేదని వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడో చంద్రబాబు నాయుడు అంటున్నాడు మాట. అదేమిటంటే ఒరే ఇన్ని కార్యక్రమాలు ఇచ్చిన జగన్కి ఓటేయలేదురా మనకి వేస్తారండి అంచేత మనం మొత్తం దుబ్బేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంచేత రాబోయేటువంటి కాలంలో ఏదైతే ఇవాళ ప్రజలు చెప్పుకోలేక నలిగిపోతూ ఒక్క సంక్షేమ కార్యక్రమం అందక ఇవాళ వాళ్ళు మదన పడుతున్నారు. రేపు పశ్చాత్తాపంతో వారు చేసేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా మళ్ళీ మొదటి సీటుగా మరి సూర్యప్రకాష్ ఇక్కడ గెలిపిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి మీరు కూడా భోజనం నాకు తెలిసి ఇప్పుడు పని చేసి రూపాయి కూడా కూర్చోబెట్టి ఇద్దరు ఆయనే కూర్చో పెడతారు. అటువంటిది ఎంతకాలం ఈ నియోజకవర్గంలో సర్వీస్ చేసినాం. మరి వారికి కూడా వాళ్ళ అబ్బాయి నా స్థానంలో పెట్టి
మరి మనం కూడా గౌరవం నిలబెట్టాలి, దానికి మీ అందరూ నడుము బిగించాలని చెప్పి ఇప్పటి నుంచి కూడా మీ అందరూ నడుము బిగించి పనిచేయాలని మరొకసారి మీ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని, ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని కూడా కోరుతూ, మరి ఎవరైతే వీర సైనికుల్లో నిలబడినటువంటి మా చైర్మన్ గారు కానీ, మా శ్రీదేవి గారు కానీ, లేదా కౌన్సిలర్లు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఇంకా ఉన్నటువంటి సర్పంచులు కానీ సన్మానాలకు అర్హులు మేం కాదు. ఈ సన్మానం మీకు జరగాలి, మీ నీతికి మరి ఇవాళ ప్రలోభాలకి లోబడకుండా ఉన్నందుకని చెప్పి మరొకసారి జిల్లా ప్రెసిడెంట్గా మీ అందరిని అభినందిస్తూ, మరి ఈ యొక్క పరిచయ వేదికకి మరి నేను ఆయన గౌరవిందా అని చెప్పి వస్తే ఇవాళ నాకు పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసి నాకు కొంత బలాన్ని ఇచ్చినటువంటి బోస్ గారికి, అలాగే మీ యొక్క కోఆర్డినేటర్ మరి సూర్యప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. మే 1 నుంచి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఆలయార్చకులు, శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజు సోమవారం గవ్యాంతం, కళాన్యాసం, వసంతోత్సవం, పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద త్రిశూల స్నానం, సాయంత్రం స్వామి అమ్మవారిని రథంపై ఊరేగిస్తూ గ్రామోత్సవం జరిపారు. అనంతరం పుష్పోత్సవం, పవళింపు సేవ తదితర కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ప్రత్యేక ఆకర్షణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజు రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారిని టేకురథంపై పచ్చిపూలతో అలంకరించారు. శ్రీకాళహస్తి దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాజేష్ గురుకుల్ శిష్య బృందం 5 రోజులు చేసిన విశేష అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే. సుమారు 70 మంది పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య మేళతాళాలతో భారీ ఊరేగింపుగా ఊరేగించారు. అనంతరం వేద పండితులకు విశేష అలంకరణ చేసిన పండితులను ఘనంగా సత్కరించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అల్లరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్య పనులకు ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్ను కూటమి పార్టీల నాయకులతో కలిసి ప్రారంభించిన స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.